మైనింగ్ సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించారో ఒకసారి అన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు KGF1 చూస్తుంటారు, KGF2 చూస్తుంటారు. KGF3 మాత్రం మైలవరం నియోజకవర్గంలో పావలా ప్రసాద్ ఆధ్వర్యంలో KGF3ని ఏ విధంగా దోచుకుంటున్నాడో ఒకసారి ప్రజలందరికీ చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వానికి మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కి ప్రశ్నిస్తానని చెప్పేసి పాలకుడైన ఈనాటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మీడియా మిత్రులందరూ కూడా పావలా ప్రసాద్ చేసే అరాచకాలు, దుర్మార్గం, ఒక పక్కన ఇసుక, ఒక పక్కన గ్రావిల్, ఒక పక్కన మట్టి, ఒక పక్కన బూడిద, సహజ వనరులు మొత్తం కూడా దోపిడీ చేస్తున్న విధానాన్ని మీకు కళ్ళకు కట్టినట్టు నేను ఎక్కడ చెప్పలా. మిమ్మల్ని స్వయంగా తీసుకొచ్చి మీ సమక్షంలోనే ఇక్కడికి వచ్చిన తర్వాత పొక్కులైన డ్రైవర్లు లేరు. దీనికి సంబంధించిన ఇక్కడ ఈ KGF3 ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నా, లేకపోతే లీజుకు తీసుకున్నా, లేకపోతే పావలా ప్రసాద్ వాటాదారులు, లేకపోతే పావలా ప్రసాద్ సంబంధించిన ఎవడ కూడా లేడు, పారిపోయాడు. లారీ సంబంధించిన పాపం వాళ్ళని అడిగితే ఒక బిల్లు చూపించారు. ఆ బిల్లు ఎక్కడ? కొత్తూరు తాడేపల్లి. ఆ కొత్తూరు తాడేపల్లి ఎక్కడ? విజయవాడ రూరల్ లో కొత్తూరు తాడేపల్లికి సంబంధించిన విలేజ్ లో స్వయంగా మీరు చూడాలి. విలేజ్ కొత్తూరు సర్వే నంబర్ 45/1 ఎక్స్టెంట్ 1.75 కి సంబంధించిన ఒక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ. ఇది ఒక బిల్లు. ఈ బిల్లు ఎక్కడ? కొత్తూరు తాడేపల్లి. ఎక్కడ? విజయవాడ రూరల్. ఎక్కడ? జీకొండూరులో ఉన్న సేగిరెడ్డి పాడు. అంటే ఎంత దుర్మార్గంగా రోజుకి కొన్ని లక్షల రూపాయలు, సుమారుగా 20-25 లక్షల రూపాయల గ్రావిల్ అక్రమంగా రవాణా జరుగుతుంది. అంటే రోజుకి, నెలకొచ్చి కోట్లాది రూపాయల గ్రావిల్. అంటే ఇన్ని సంవత్సరాలుగా దోచుకుంటా ఉన్నారు. ఎట్లా? ఇది పావలా ప్రసాద్ దేనా? లేదా పావలా ప్రసాద్ చెప్పే నేను సీటు కొనుక్కొచ్చుకున్నాను, చంద్రబాబు నాయుడుకి సూట్ కేసు ఇచ్చాను, లోకేష్ కు సూట్ కేసు ఇచ్చాను, ఇంకెవరికెవరికో సూట్ కేసు ఇచ్చాను కాబట్టి నేను గ్రావిల్ దోచుకోవాలా, సూట్ కేసు ఇచ్చాను కాబట్టి నేను ఇసుక దోచుకోవాలా, సూట్ కేసు ఇచ్చాను కాబట్టి నేను మట్టి దోచుకోవాలా, సూట్ కేసు ఇచ్చాను కాబట్టి నేను బూడిద దోచుకోవాలా, సూట్ కేసు ఇచ్చాను కాబట్టి బ్రాందీ షాపుల్లో వాటాలు తెచ్చుకోవాలా, బారుల్లో వాటాలు ఇవ్వాలా, పావలా వాటాలు ఏంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదని చెప్పేసి పావలా ప్రసాద్ చేసి నికృష్టమైన, ఇంకోటి కూడా చెప్తున్నా ఉన్నా, పావలా ప్రసాద్ అని నేను చెప్పలా, TV5 నాయుడు గారే చెప్పాడు, BR నాయుడు. ఒకసారి తెలుసుకోండి. అంటే పావలా ప్రసాద్ చేసే దుర్మార్గాల్ని TV5 నాయుడే ఎండగట్టిన పరిస్థితి. ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా తెలియజెప్పండి, అధికారులకు తెలియజెప్పండి. కలెక్టర్ గారు దయచేసి ఇటువంటి ఘోరాలు, ఇటువంటి దుర్మార్గాలు, దోపిడీ జరుగుతూ ఉంటే రెవెన్యూ యంత్రాంగం, మైన్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మనం అధికారులం కదా, ఈ మైనింగ్ పర్మిషన్ ఒకటి తెచ్చుకొని ఎక్కడో తెచ్చుకొని 50-60 అడుగుల లోతులో రేపేదన్నా ఎవరన్నా రైతులు ఈ ప్రాంతానికి వస్తే కాలు జారి పడిపోతే బతుకుతారా? రేపు పశు జీవాలు, పాపం మూగ ప్రాణులు బ్రతుకుతాయా? ఒక పక్కన ఫారెస్ట్ పర్యావరణం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరిది? పర్యావరణ డిపార్ట్మెంట్ ఎవరిది? డిప్యూటీ సీఎం అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన పవన్ కళ్యాణ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని పరిరక్షించిన పవన్ కళ్యాణ్, నీ పక్కనే కృష్ణా జిల్లాలో అంటే ఎన్టీఆర్ జిల్లా పక్కన విజయవాడ నగరానికి పక్కన ఉన్న 10 కిలోమీటర్ల దూరంలో మనం ఉంటే ఇక్కడ దోపిడీ జరుగుతూ ఉంటే కళ్ళు కనపట్లేదా? కళ్ళుండి చూడలేకపోతా ఉన్నారా? చెవులుండి వినలేకపోతా ఉన్నారా? అదేమంటే ఏదన్నా ప్రత్యక్షంగా చూపిస్తే కేసులు పెడతాం. ఈ కేసులకి భయపడే వాళ్ళం కాదు. ప్రజాధనాన్ని దోచుకుంటా ఉంటే చూస్తూ ఊరుకోవాలా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలా? చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ సమాధానం చెప్పాలా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలా? ఇంత ఆస్తుల్ని, ఇంత సహజ వనరుల్ని, కోట్లాది రూపాయలు దోచుకుతున్న ఈ దుర్మార్గుల్ని ఆట కట్టించాలంటే అధికారులకు చెప్తా ఉన్నా, దయచేసి ఇక్కడి నుంచి ఎంతైతే సహజ వనరుల దోపిడీ జరిగిందో దాని మీద లెక్క కట్టాలా, మైనింగ్ డిపార్ట్మెంట్ రావాలా, దాని మీద పెనాల్టీ వేయాలా, పావలా ప్రసాద్ ని బొక్కలో పెట్టాలా, అరెస్ట్ చేసి బొక్కలో పెట్టాలా, పావలా ప్రసాద్ దగ్గర నుంచి డబ్బులు కట్టించాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. పక్కన ఫారెస్ట్ బౌండరీ, కళ్ళు కనపట్లేదా? ఫారెస్ట్ వాళ్ళకి, ఫారెస్ట్ కి సంబంధించిన మంత్రి కళ్ళు కనపట్లేదా? పర్యావరణం మొత్తం కూడా కొండలన్నీ దోపిడీ జరుగుతూ ఉంటే గాజులు కాస్తా ఉన్నారా? ముఖ్యమంత్రి ఎక్కడ పోయాడు? సొల్లు మాటలు చెప్పడం కాదు, కరెక్ట్ గా పరిపాలన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. దోచుకు తింటా ఉంటే ఏం చేస్తా ఉన్నారు మీరు అంతా? ఒకటి కాదు, ఇక్కడ నుంచి మొత్తం కూడా మీ భాగవతం అంతా కూడా బయట పెడతా. నిన్న కాక మొన్న దాములూరు ఇసుక కోరి అక్కడ చూపించా, ఈ రోజు సేగిరెడ్డి పాడులో చూపించా, రేపు రోజు ప్రతి ఒక్కటి కూడా బయటికి తీస్తా మీ అవినీతి సామ్రాజ్యం. ఇక్కడ జరుగుతున్న అవినీతి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ఎండగడతాం, బయటికి తీస్తాం, మెడలో ఉంచుతాం. రేపు వచ్చే మా ప్రభుత్వంలో ఇటువంటి దుర్మార్గులు, కూనీకోరులు, కుట్రదారులు, దోపిడీదారులు, మైనింగ్ మాఫియా చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరెంత సహజ వనరులు దోపిడీ చేశారో అంతకు 10 రెట్లు మెడలో వంచి కట్టేస్తామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాం.